ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అంటే ఈ సేకరణకు సంబంధించిన దాంట్లో అట్లానే దేవతల గురించి కూడా చెప్తూ వచ్చారు. అంటే ఈ సేకరణలో మీరు మనం అడిగితే గనక ఆ సామాను వాళ్ళు పనిముట్లు, ఆ కళాకృతుల్ని అంటే ఇవ్వటానికి ఇష్టపడేవాళ్ళ, వాళ్ళకు అవసరమైన వాటిని నేను అడిగేవాడినే కాదు, వాళ్ళకు ఉపయోగించుకునే వాటిని వాటి వైపే చూసేవాడిని కాదు. వాళ్ళు ఉపయోగించి పడేసిన దానిని, ఎందుకంటే అరిగిపోవడం, కరిగిపోవడం, దెబ్బతినడము, పాడైనవి, వీటినే నేను తీసుకురావడానికి ఎక్కువగా ఇష్టపడేవాడిని. ఎందుకంటే అవి వాళ్ళ అవసరాలకు మనం ఆటంకం కల్పించకూడదు. దీంట్లో రెండు రకాలు, ఒకటేమో నా స్వార్థం, మళ్ళీ నేను రావాలి కదా, ఒకటి తీసుకుపోతే మళ్ళీ వాళ్ళు ఇస్తారు, కానీ మళ్ళీ రావడానికి వాళ్ళు కొంత సంకోచిస్తారు. రెండవది, వాళ్ళతో నేను నిరంతరమానంగా నా జర్నీని కొనసాగించాలని అనుకుంటాను. కాబట్టి నేను వాళ్ళకి ఏ రకంగానూ కూడా నొప్పి కలగకుండా కొన్ని సేకరించాను. మరికొన్ని పాడవుతాయి అని అన్నప్పుడు సేకరించాను. కొన్ని పాడయ్యి వాటిని పక్కన పారే నదిలో కలిపేవాళ్ళు, కాలువల్లో కలిపేవాళ్ళు. ఏది పాడైనా మళ్ళీ ప్రకృతికి ఇవ్వడం మనం చూస్తాం. ఇది ఆదివాసుల దగ్గర నుంచే తీసుకున్నాం. మనం వినాయక విగ్రహాలని కానీ, అది మొహర్రం పీరీలని కానీ, దుర్గాదేవి విగ్రహాలని కానీ నీళ్లలో నిమజ్జనం చేస్తాం. ఈ నిమజ్జన సంప్రదాయం ఏమిటంటే ప్రకృతిని గౌరవించి ప్రకృతికే ఇవ్వడం. అంటే ప్రకృతి నుంచి తీసుకున్నాం కదా వాటి తయారీ సామాగ్రిని అంతా, మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం. ఇచ్చేటప్పుడు వాళ్ళు శాంతిని చేస్తారు. ఏదైనా ఒక శాంతియుత వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. అక్కడ మళ్ళీ ఆహారంగా కోడినో దేనినో బలి చేసి దేవతకి ఆహారంగా పెట్టి వాళ్ళు భుజిస్తారు. నేనేమన్నానంటే, ఆలోచించండి, ఇది పోతే మళ్ళీ మీరు చేసుకోవడం కష్టం, టైం పడుతుంది. మీరు నాకెక్కడ చేసి ఇస్తారుగా, చేసి ఇవ్వరు. మిమ్మల్ని మేము ఏమంటున్నాము, అనాగరికలం అంటున్నాం. మీకు నాగరికత తెలియదు, సంస్కృతి లేదు, జ్ఞానము లేదు, వీళ్ళు ఆదివాసులు అంటే వీళ్ళకి తెలివి లేని వాళ్ళు అనే నాగరిక సమాజం అనే పేరు పడిన మనము వాళ్ళని ఇన్ని రకాలుగా అంటున్నాము. మీకు తెలుసా అంటే, తెలుసండి, తెలుసు అని బాధ ఒక జెస్చర్ ఇచ్చేవాళ్ళు. అందుకనే నేను ఇది తీసుకుపోయి చూపిస్తాను, నా కోసం కాదు. నేను మా ఇంట్లో పెట్టుకోను. నేను సదస్సులకు వాటికి పోయినప్పుడు ఓరల్గా చెప్పుతుంటే మళ్ళీ ఇక్కడ ఓరాలిటీ రియాలిటీ, ఈ ఓరల్గా నేను ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఇంత సంగీతం ఉంది, ఇంత సంగీత వాద్యం ఉంది, మీకు ఎక్కడైనా ఉందా, మీ రాష్ట్రంలో ఉందా, మీ గ్రామంలో ఉందా అని నేను అడుగుతుండేవాడిని. అడుగుతుంటే వాళ్ళకు అర్థమయ్యేది కాదు. అందుకని నేను అది తీసుకొచ్చి పాడైనప్పటికి కూడా ఈ వాద్యం మీ దగ్గర ఉందా అంటే, ఆదివాసీ వాద్యము మధ్యప్రదేశ్లో ఒక మూలలో ఒక గోత్రం వాళ్ళే వాడేవాళ్ళు, అది గమనించాలి. మహారాష్ట్రలో గడ్చిరోలిలో ఒక మూలకు ఉన్నటువంటి ప్రాంతంలో మరొక వాద్యాన్ని వాయించేవాడు. మధ్యలో ఎక్కడ కనపడేది కాదు. ఎందుకు? వాళ్ళు అక్కడి నుంచి ఇటైనా వచ్చారు, ఇటు నుంచి అటైనా పోయారు. ఈ వలసల వల్ల వాళ్ళు వాళ్ళ సాంస్కృతిక రూపాలని భారతదేశం నిండా వ్యాప్తి చేశారు. అది వాళ్ళ గొప్పతనం. వాటిని మనము పట్టించుకోలే. అవి సరిహద్దులలో, అడవులలో వాళ్ళ జీవనం కొనసాగింది కాబట్టి ఆ కొనసాగుతున్న జీవన శైలికి అనుగుణంగా రాగాలను కూడా మార్చుకున్నారు. అక్కడ ఒక రాగం ఉంది, ఇక్కడ ఒక రాగం ఉంటుంది. ఇక్కడ కొన్ని యాడ్ చేశారు. 7 మెట్ల కిన్నెరను 13 మెట్ల కిన్నెర చేశారు, 13 మెట్ల కిన్నెరను 17 మెట్ల కిన్నెరను చేశారు. అవసరం వాళ్ళది, ఎందుకంటే వాళ్ళు నిష్ణాతులు. మనకు 7 మెట్ల కిన్నెర కొట్టడానికి మొగలేయకు కష్టం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కష్టమే. అది 13 మెట్ల కిన్నెర ఇస్తే, మేము చెంచుల దగ్గరికి పోయి ఈ కిన్నెరను తయారు చేసుకొని వాళ్ళకి ఇస్తే ఈ 7 మెట్ల కిన్నెరను
వాడు ఇట్లా చూశాడు, పక్కన పడేశాడు. మా వాళ్ళు అందరూ మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి పోయాము. మాకు అది చెంచు అధ్యయన తెలంగాణ రచయితల వేదిక 3 బ్యానర్లు పెట్టుకొని పోయాము. ఎంత ఇన్సల్ట్ అనిపిస్తుంది. అప్పుడు మేము కూర్చొని ఆయన గుడ్డాయన చెప్పాడు, ఎట్లా చెప్పావు, ఎందుకు చెప్పావు? నాకు ముట్టుకోగానే తెలుస్తుంది, తీగ వాయించగానే ఇది ఎన్ని మెట్లో తెలుస్తుంది అన్నాడు. అప్పుడు మేము సిగ్గుతో తల వంచుకున్నాము. అంటే మరి ఎన్ని మెట్లది వాయిస్తామంటే 13 మెట్లది తీసుకురండి, నేను వాయిస్తానన్నాడు. ఆ 13 మెట్ల కింద తయారు చేసేవాళ్ళు లేరు, మెట్లు పెట్టడం కాదు, ఆ మొత్తం వాద్యం ఆ 13 మెట్లకు అనుగుణంగా ఉండాలి. అది అక్కడ గోండులలో ఉంది, ఇక్కడ చెంచులలో ఉంది. అంటే తయారు చేసుకుంటారు, మొత్తం వాళ్ళే తయారు ప్రతి సంగీత వాద్యము వాళ్ళే తయారు చేసుకుంటారు. ఆ వాద్యకులు గాయకులే చేసుకుంటారు. వాళ్ళకు వేరే మనలాగా వడ్రంగులు లేదా షాపులు ఫ్యాక్టరీలు ఇవి ఉండవు. ఎందుకంటే వాడికి ఆ జ్ఞానం ఉంది. ఒక సంవత్సరం పాటుగా ఆ కిన్నెర సొరకాయ బుర్రలు చెట్టుకే ఉండాలి, ఎండిపోయిన చెట్టుకైనా తీగకే ఉండాలి. అప్పుడు ఆ బుర్ర 100 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఉంటుంది. మీరు కాయగాయగానే తీసి ఎండబెడతానంటే ముడుచుకుపోతుంది, శబ్దం రాదు. శబ్దాన్ని ప్రతిశబ్దంగా రెజొనేటర్ అంటాం. ఆ రెజొనేటర్ పని చెయ్యదు. అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనము పక్కన పెట్టాము. ఆ జ్ఞానం ఉన్నందుకు వాళ్ళని అవమానపరిచాము. స్త్రీల వెంట్రుకతో కిన్నెరని వాయించారు, కిన్నెరకు పెట్టుకున్నారు. ఆ తర్వాత నరాలను పెట్టారు, ఆ తర్వాత తీగలను పెట్టారు, తంత్రి వాద్యాలు. ఆ తర్వాత తీగలు వచ్చాక తీగలను పెట్టుకున్నారు. ఇప్పుడు అదే నడుస్తుంది.